కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 17 నెలల కాలం అయింది. అసలు ప్రధాన సమస్య అమరావతి రాజధానిగా ఉంటాం. ప్రధాన సమస్య క్లారిఫై అయింది. ఇంకా నయం ఈ ప్రభుత్వం వారు వచ్చి కూడా మేము కూడా విశాఖ అంటే మేమేమైపోయేవాళ్ళమో తెలియదు. హర్షించదగ్గ విషయమే, ఆమోదించదగ్గ విషయమే, అందరూ ఆనందించదగ్గ విషయమే. అమరావతిని రాజధానిని అభివృద్ధి చేసి తీరుతాం కూటమి ప్రభుత్వం ఏకగ్రీవంగా తెలియజేసింది. కానీ అనే విషయం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో కొన్ని కేసులు ప్రభుత్వం ద్వారా వేయబడి ఉన్నాయి. మరి ఆ కేసుల సంగతి ఈ ప్రభుత్వం చూడాలిగా. ఈ ప్రభుత్వం దానికి సంబంధించి మాట్లాడాలా, దానికి ఏం సొల్యూషన్ చేయాలి. ఒక ప్రభుత్వ అధికారి సంతకం పెట్టి ఒక కాగితం సుప్రీంకోర్టుకి వేయించారు ప్రభుత్వం తరపున. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దానికి ఏం చేయాలి? R5 జోన్కి సంబంధించి అయినా, 3 రాజధానుల విషయమైనా అది హైకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో R5 జోన్ గురించి చేశాము, రాజధాని యథాతథంగా ఉండాలి అని సుప్రీంకోర్టు నుంచి ఒకటి వచ్చింది. మరి ఈ ప్రభుత్వం వారు దానికి తిప్పి ఎలాంటి సమాధానం కోర్టుకి చెప్పి ఉన్నారు అది మాకు తెలియదు. రైతుల్లో ఉన్న పెద్ద ప్రశ్న. దానికి మేము అందరం కలిసి కొన్ని అన్ని గ్రామాల యొక్క రైతు సమితులు ఏర్పాటై రిజిస్టర్ అయ్యి వాటి ద్వారా మేము కోర్టులో కేసులు వేసాం. వాటి ఖర్చుల కోసం మేమంతా చాందాలు వేసుకొని ముందుకెళ్ళి కోర్టులో వేసి రాజధాని యథాతథ పరిస్థితి తెచ్చుకున్నాం. మరి ఆ కేసు ఎలా ఉంది? దాన్ని మళ్ళీ ముందుకెళ్ళాలంటే మేము మళ్ళీ చందాలు వేసుకోవాలా? ఎందుకంటే మా పరిస్థితి అదే. ఎందుకు అలా అంటున్నారంటే మాకు కౌళ్ళే వచ్చింది. ఇక్కడ మేము సాధించుకున్నది ఏంటంటే రాజధాని ఇదే, మళ్ళీ 5 సంవత్సరాలు కౌలు పెంపు ఇది మాత్రమే. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏంటంటే మా కళ్ళ నీళ్ళు తుడిచినట్టు అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుందంటే, ఆ కోర్టు కేసుల గురించి ప్రభుత్వం నుంచి మాకు సమాధానం ఉండదు. సరే, జీవో ఉంది, గవర్నమెంట్ ఆర్డర్ లేదు, పార్లమెంట్లో అన్నారు. ఆ జీవో గురించి సమాధానం లేదు, వస్తుంది అని చెబుతున్నారు. అన్నీ పక్కనే పెడదాం. 17 నెలల కాలం మేము కూడా ఎదురు చూస్తున్నాం. 3 నెలలకి 4 నెలలకి వెళ్ళి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి, కమిషనర్ గారి ద్వారా అందరి దగ్గరికి వెళ్ళి మొత్తుకొని వచ్చాం. మా సమస్యలు ఇవి, మాకు గ్రామ కంటాల విషయం తేలలేదు. మీరున్నప్పటి నుంచి, గతంలో 2019 నుంచి తేలలేదు. సరే, మధ్యలో రాక్షస పాలన కొనసాగింది, దాన్ని పక్కన పెడదాం. మరలా కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, మరి మొత్తుకోళ్ళు మొదలైనవి. వీధి పోట్లు తేలలేదు. మాకు మౌలిక సదుపాయాలు కల్పించి మా ప్లాట్లు మాకు ఇవ్వండి, తేలలేదు. జరుగుతున్నాయి పనులు అంటున్నారు. కంపెనీలు వస్తేనే ఉపాధి అవకాశాలు వస్తాయి, వాటితో మాత్రమే ఇక్కడికి కొత్త జనం ఇక్కడికి వస్తారు. కంపెనీలు ఎక్కడ? ఏ కంపెనీలు? అసలు ఆల్రెడీ గతంలో వివిధ సంస్థలకు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూ కేటాయింపులు జరిగినాయి. వాళ్ళు ఎంతవరకు మొదలు పెట్టారు? ఎందుకు వచ్చి మొదలు పెట్టట్లేదు? దాని గురించి మీరు ఏం చేస్తున్నారు? ప్రెస్ మీట్ పెడుతున్నారు, అధికారులు చెబుతున్నారు, ముఖ్యమంత్రి వర్యులు చెబుతున్నారు, నారాయణ గారు చెబుతున్నారు పలానా సంస్థలు వచ్చినాయని. మరి సంస్థలు, పనులు మొదలుపెట్టి ముందుకు జరిగిన దాని గురించి ఎంతవరకు ఉంది అనేది మీరు ఎందుకు స్టేట్మెంట్ రూపంలో మాకు తెలియజేయట్లేదు? రైతు సమాఖ్యలు ఉన్నాయి కదా, రైతు సమితులు ఉన్నాయి కదా. ఇక్కడ గ్రామ సభల్లో CRD అధికారులు వచ్చి మీ సమస్యలు ఏంటంటారు. మరి చేసిన అభివృద్ధి ఇది, ఈ సంస్థలు వచ్చిన వాళ్ళు మాకు తెలియజేయరా? చెయ్యరు. కానీ సరే, మా సమస్యలు వింటారు, కాగితం తీసుకుంటారు, పోతా మేము చూడకుండా చెత్తపుట్లు వేసిపోతారు. అదే జరుగుతుంది. ఒక్కటి కూడా పరిష్కారం కాదు. కానీ మాకు మెసేజ్ వస్తుంది ఫోన్లో, మీ సమస్య పరిష్కారం అయిందని. వెళ్ళి అడిగితే వాళ్ళ సమాధానం ఎంత ఘోరంగా ఉందంటే, ఎంతసేపు నుంచున్నా కూర్చోమనే మర్యాద లేదు వాళ్ళ దగ్గర. లేకపోయినాయి, ముందు బయటికి నెట్టేయండి. ఈ మర్యాద చేస్తున్నారు. చేసినా సరే మరి మాకు తప్పదు కదా భూములు ఇచ్చిన నేరానికి. అయినా తిరుగుతాం. ఎందుకంటే మాకు నెంబర్ తప్పు వచ్చిందనో, వేరే పేరు మారిందనో, రిజిస్ట్రేషన్ జరగలేదనో, మా భూమి కనబడతలేదనో వస్తుందనో. సమస్య పరిష్కారం అయింది కదా అని చెప్తున్నారు. గమ్మంటే పైకి పంపించాం, అయిపోయినట్టే. మీరు మాట్లాడుతున్నారు మాకు పై అధికారుల నుంచి ఇంటిమేషన్స్ లేవంటున్నారు. పై అధికారి నుంచి లేకపోతే ఆ విషయం తెలియజేయడానికి అంత అమర్యాదగా అధికారులు మాతో ప్రవర్తించాలా? కనీసం కూర్చోమనండి. కుర్చీలకు లేకపోతే డబ్బులు కిందైనా కూర్చుంటారు కదా. ఎందుకు ఇలా అవమానిస్తున్నారు? మేము చేసిన తప్పేంటి? భూములు ఇవ్వటం, ప్రభుత్వాలు మారినప్పుడు అమరావతి రాజధాని కావాలని రోడ్ల మీద ఉండి బాధలు పడి అమరావతి రావటం కోసం, కూటమి ప్రభుత్వం కోసం తిరిగి బాధలు పడి విసికి వేసారటమేనా మేము చేసిన పొరపాటు? మాకు నారాయణ గారి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ దొరకదు. అసలు బాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే అసలే దొరకదు. చేసుకున్న పాపం తెలీదు. బాబు గారు అన్ని చోట్లకి వెళ్తున్నారు, కానీ మేము బాబు గారి దగ్గరికి వెళ్ళాలి, మా మొత్తుకోవాలంటే తెలియదు. అతి సామాన్యమైన వ్యక్తులను కలుస్తున్నారు, అతి సామాన్య కుటుంబాలను అడుగుతున్నారు. ఆయనే స్వయంగా ఆటోలో వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు. ఇంత చేసినట్టు అమరావతి రైతులు పట్టించుకోలేదంటారా? మేమేం చేయలేదనిపిస్తుందండి. మేము చేసింది ఒక్కటే. 4.5 ఏళ్ల పాటు ఉద్యమం చేశారు, అనేక లాఠీ దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టించుకున్నారు. మీరు చేయకపోవడం ఏంటి? 4 సంవత్సరాల పాటు ఎందుకు చేసామంటే, ఇలా మాట ఎలా ఉందంటే, అధికారులు దాని ఎవరైనా ఎందుకు ఇచ్చారు భూమి?
ఎవరిని అడిగి ఇచ్చారు భూమి? దేనికోసం ఇచ్చారు భూమి అంటే నాయకుడిని చూసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారు. వెళ్ళి ఆ నాయకుడిని అడగండి, మమ్మల్ని కాదు, మేం కాదు చేసేది, ఆ నాయకుడిని అడగండి. మరి నాయకుడి దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ లేదు. నాయకుడికి ఏం చెప్తున్నారు అధికారులకు నాయకుడు ఏం చెప్తున్నాడు తెలియటల్లా. కనీసం ఆయన కలిసి అడుగుదామా అంటే మాకు అవకాశం రావట్లేదు. లోపం ఎక్కడో మాకు అర్థం కావట్లేదు. ఎన్ని అర్జీలు, ఎంత వేదన, ఎందుకు సమస్యలు తీరవు? కనీసం ప్రపంచ బ్యాంక్ వస్తుంది, సరే వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు వచ్చినాయి, వాళ్ళు ఈ గ్రామాలను బాగు చేయమన్నారు, 900 కోట్లు పేపర్ ప్రకటన, స్టేట్మెంటు, అందరూ స్టేట్మెంట్, ఆ పైనుంచి అధికారులు, సిఆర్డీఏ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు స్టేట్మెంట్. మరి గ్రామాలను బాగు చేసేటప్పుడు గ్రామాల్లో సభలు పెట్టి సలహాలు సూచనలు తీసుకోరు. ఒక వెబ్సైట్ పడేస్తే ఇక్కడ రైతులు ఎలా తెలుసుకుంటారు? మీరు గ్రామ సభలకు వస్తారు, వీళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పరు, మీరు చేయబోయే దీని గురించి చెప్పరు, లేఅవుట్లు ఇంతవరకు తీయరు బయటికి, ఇంకా చేస్తామంటారు చేయరు. లేఅవుట్లో ఎన్ని ఫ్లోర్ల కన్స్ట్రక్షన్ అనే దాని గురించి ఏదో ఒక పేపర్ పడేశారు. అది ఎవరికి తెలుస్తుంది? ఎంతవరకు అనుమతులు, ఏం జరుగుతుంది, ఎంత ఓపెన్ స్పేస్ ఇది ఉంది అనేది ఎవరికి చెప్తున్నారు? మీరు గ్రామ సభలు ఎందుకు నిర్వహించరు? భూమి తీసుకునేటప్పుడు నిర్వహించినంత పదే వచ్చి గ్రామాల్లోకి ప్రజల్లో మమేకమైన మీరు ఈ భూమికి కొంతైనా న్యాయం చేయాలి. ఈ ప్రాంత రైతులకి, వీళ్ళు రైతులు, వీళ్ళకి అపార్ట్మెంట్ స్టైలు ఇవన్నీ తెలియవు, వీళ్ళని ఒక్కసారి బొంద పెట్టకుండా కనీసం కూడిదినేలా చేయాలని ఎందుకు వచ్చి గ్రామాల్లో తిరిగి ఇచ్చే లేఅవుట్లో ఇలాంటి అభివృద్ధి జరగబోద్ది, మీరు ఇలా అమ్ముకొని బతకాలి, ఎందుకంటే మేము ఖచ్చితంగా అమ్ముకుతూనే బతకాలి. ఇంత దౌర్భాగ్యంగా ఎవరు భూమి ఇచ్చుండరు అసలు ఏ ప్రాంతంలో కూడా. మేము ఇచ్చాం, మాకు తెలీదు, 100కి 100 రూపాయలు తెలీదు, మాకు నమ్మకం, గుడ్డి నమ్మకంతోనే ఇచ్చాం. మేము ఇప్పుడు భూమి ఇచ్చామండి, మాకు ఒక 25% వస్తుంది, దాంట్లో రైతుగా మేము కట్టలేము, కట్టి వేరే వాళ్ళకి చెరసగానికి ఇవ్వలేము, కట్టి మొత్తం మేము అమ్ముకోలేము, ఖచ్చితంగా ఒక బిల్డర్ని నమ్ముకోవాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మేము అంత దూరం ఆలోచించలేకపోయాం. దాన్ని మీరు ఎందుకు అవేర్నెస్ చేయరు? సిఆర్డీఏ వాళ్ళు వచ్చి, అసలు సిఆర్డీఏ వాళ్ళు మంత్లీ వన్స్ మస్ట్ అండ్ షుడ్గా గ్రామ సభలు నిర్వహించి ఈ ప్రాంతంలో ఈ పని చేస్తుంది గవర్నమెంట్, ఈ సంస్థలు వచ్చినాయి, ఈ సంస్థల కన్స్ట్రక్షన్ మొదలైంది, ఏంటి మీ సమస్యలను ఎందుకు నోట్ చేసుకోదు? ఎందుకు నోట్ చేసుకొని పై వాళ్ళకి అప్పగించదు? పై వాళ్ళు ఎందుకు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు? ఏమిటి మేము చేసుకున్న పాపం? అసలు మేము ఏం పాపం చేసాం? మాకు అసలు చాలా బాధగాను చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. ఒక్క కౌలుతోనే మేము బ్రతకగలుగుతారా? ఇక్కడ 50,000 కౌలుతోనే ఇక్కడ అయిపోతుందా మా జీవనయానం? ఎందుకంటే ఎకరం ఉండోడు 10 ఎకరాలు కౌలు చేసుకొని బతికిన వాళ్ళం. ఇప్పుడు ఆ ఎకరం కౌలుతోనే బతకాలంటే ఇవాళ ఉన్న జీవన ప్రమాణ స్థాయికి, ఈ ప్రాంత స్థాయికి వీలవుతుందా? ఖచ్చితంగా అమ్ముకోవాలంటే ఎలాంటి అవేర్నెస్ మీరు కల్పించాలి? ఇప్పటికి కనీసం మీరు లేఅవుటే వేయలేదు ఇంతవరకు. మాకు కనీసం చెప్పుకోవడానికి ఇంకా కోర్టులో కేసులు ఉన్నాయి. ఏంటమ్మా ఈ గవర్నమెంట్ నెక్స్ట్ మారితే అనే ప్రశ్నలు మాకు ఎదురవుతున్నాయి. ప్లేస్ కొనే బయ్యర్కి మా దగ్గర అన్ని ప్రశ్నలే మిగిలినాయి. మేము ఎంతటి ఆవేదనకు గురవుతున్నాం అంటే అసహనానికి ఆవేదనకు గురవుతున్నాం. ఇదివరకు గత 5 సంవత్సరాల్లో బయటకు వచ్చి ఇదని దమ్ముగా పలాంది తప్పు, గవర్నమెంట్ ఇది పలాని ఇలా ఇస్తుందని చెప్పుకోగలిగాం. ఇప్పుడు అసలు చెప్పుకోలేం. మా స్థితి అలాంటిది. దయచేసి మేము అడిగేది ఒక్కటే, అధికారులకి మీరు ఏం చెప్తున్నారో మాకు తెలియదు. అధికారులు మమ్మల్ని చాలా దారుణంగా చూస్తున్నారు. మేము మీ దగ్గరికి రావడానికి ఎవరు అడ్డుపడుతున్నారో మాకు తెలియట్లేదు. మేము చేసిన తప్పు మాకు తెలియట్లేదు. చుట్టుపక్కల ప్రాంతాల భూ సమీకరణకు ప్రభుత్వం వెళ్ళటానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రాంతానికి ఎలాగో ప్రభుత్వం వచ్చి భూ సమీకరణ చేసిందో ప్రభుత్వ అవసరాలకి ఎప్పుడైనా భూ సేకరణకి వెళ్ళొచ్చు, సమీకరణకి వెళ్ళొచ్చు. దానికి మేమేమి కర్తలం కాదు. మాకిచ్చినటువంటి 25% భూమి అభివృద్ధి మాకు చూపిస్తేనే విలువ. ఎందుకంటే దీంతో పాటు 75% గవర్నమెంట్కి ఇచ్చింది కూడా ఎంతో విధంగా అభివృద్ధి చెందింది. దాని రిజల్టే ఆంధ్ర రాష్ట్రానికి పంచబడింది, దాని ఆదాయమే. కాబట్టి దయచేసి మొత్తుకుంటున్నాం, రైతుల యొక్క గోడు వినండి, సమస్యలను అధికారులు వినండి, విని పైకి పంపించండి. పోనీ పై వాళ్ళైనా సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. పోనీ మా లోపాలు మాకు తెలియజేయండి. మీరు ఈ విధంగా లోపభూయిష్టంగా ఉన్నారు కాబట్టే ఈ సమస్య, ఈ గ్రామ కంఠం పరిష్కారం అవట్లా, వీధి పోట్లు పరిష్కారం అవట్లా, ఈ లేఅవుట్లకి వెళ్ళే దారులు పరిష్కారం అవట్లేదు అని తెలియజేయండి. మాకు అనుసంధానంగా మధ్యవర్తిత్వంగా మాటలు జరుగుతాయి, కొన్ని గొప్ప సలహాలు బయటకు వస్తాయి, దాని ద్వారా ముందుకెళ్ళగలుగుతారు. అంతేగాని ఇలా ముసుగులో గుద్దులాటలాగా మీకు మా మీద దురభిప్రాయాలు, మాకు మీ మీద బాధ ఉంటే ఇది ముందుకెళ్ళదు. ఇది చాలా విపరీతమైన పరిణామాలకు దారి తీసింది. మేడం, ఈ 17 నెలల కాలంలో మంత్రి నారాయణ గారు అమరావతి రైతుల ఈ సమస్య మాట్లాడడం జరిగిందా? ఆయన ఎంతసేపటికి సంస్థలు వస్తున్నాయి, ఇక్కడికి
అన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ఇక్కడ పనులు జరుగుతున్నాయి అనే మాట్లాడతారు. మా సమస్యల గురించి మాట్లాడరు. ఎందుకంటే మేము పరిష్కరిస్తామని చెప్తారు, సమస్యలు వినకుండా పరిష్కరిస్తామని చెప్తున్నారు. అది జరుగుతుంది. మేడం, ఈ 16 నెలల కాలంలో గతంలో మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా పరిష్కారం అయినాయి? ఏంటి అసలు ప్రధానంగా రాజధాని ప్రాంతంలో రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు మాకు ఇచ్చిన లేఅవుట్లకు సంబంధించి మౌలిక వస్తువులు కావాలి, గ్రామ కంటాల సమస్య పరిష్కారం అవ్వాలి, వీధి పోట్ల సమస్యలు పరిష్కారం అవ్వాలి. ఈ ప్రాంతం మీదుగా E5 రోడ్డు వెళ్తుంది, 13 రోడ్డు వెళ్తుంది. ఈ ప్రాంత యొక్క గ్రామాల మీదుగా వాటికి సంబంధించి NSP గృహాలకు సంబంధించిన సమస్యలు ఎప్పుడు సమస్యలు వస్తానే ఉంటాయి. గత సమస్యలు పరిష్కారం అవ్వలేదు. పైపేసి రేపు మా లేఅవుట్లో ఎలాంటి విధంగా మేము కన్స్ట్రక్షన్కి మీరు ఎలాంటిది మాకు ఇస్తున్నారు, కన్స్ట్రక్షన్ మేము ఎలా దాన్ని తీసుకోగలగాలి, మీకు మాకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏందనే దాని గురించి మాకు ఎలాంటి వివరణ CRDA వాళ్ళు ఇవ్వటలేదు. అది గ్రామ సభలు పెట్టి తెలియజేయాలి. దానికి సంబంధించిన ఆర్కిటెక్చరు అధికారులు వచ్చి ఇదంతా మేము ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాం. అధికారుల ద్వారా మాకు తెలియచేయండి అని. దీనికన్నా ముందు బాబు గారు మాకు కనీసం 3 నెలలకు ఒకసారైనా, ముఖ్యమంత్రి వర్యులు 3 నెలలకు ఒక్కసారైనా ఈ ప్రాంతం యొక్క రైతుల నుండి ఒక గంట సమావేశాన్ని మాకు ఇప్పించి మా వ్యతలు వినాలని కోరుకుంటున్నాం. మేడం, మీకు అమరావతి ప్రాంత రైతులకు దగ్గరలో ఉండాలని చెప్పి CRDA కార్యాలయం పెట్టారు. ఇంకా ఎలాంటి సమస్య ఉందని చెప్పి గవర్నమెంట్ చెప్పింది స్టార్టింగ్లో. ఇది CRDA ఆఫీసు స్టార్ట్ అయిన తర్వాత కార్యాలయం మీ ప్రాంతం వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏమైనా పరిష్కారం అవుతాయి అక్కడికి వెళ్తే? మా ఇంటి పక్కనే బ్యాంకే ఉందండి, నాకు డబ్బులకు లోటు ఉండదా? మీరు అడిగింది అలా ఉంది. కార్యాలయం ఓకే, ఎవరికి అనుకూలం? పనిచేసే CRDA అధికారులకు విజయవాడ వెళ్లకుండా 29 గ్రామాల గురించే కాబట్టి CRDA పెట్టింది, వాళ్ళకు అనుకూలం. మాకు ఎలాంటి అనుకూలం వస్తుంది? అధికారులకి మాకు అనుసంధానం బాగుంటే అనుకూలత వస్తుంది, బాగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కార్యాలయానికి దూరం అనేది అది అధికారుల కోసం కదా. ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి అక్కడ పెట్టారు, ఇక్కడే కదా దాని అవసరం. మరి అదే కదా మీరు అలా అడిగారు. సమస్యలు ఏమైనా పనులు అవుతున్నాయి అన్నారు. మీకు ఏదన్నా ప్రధానంగా CRDA పరిధిలో ఉంది కదా ఈ ప్రాంతం అంతా, మీ సమస్యలు వెళ్తే మీకు పరిష్కారం అవుతున్నాయి అంటున్నా. అసలు ఎవరి గురించి CRDA ఆఫీస్ పెట్టారో ఆ రైతులకు మెసేజే పెట్టలేదుగా. ఇప్పుడు CRDA ఓపెనింగ్ చేశారండి, రైతులకి ఎందుకు మీరు మెసేజ్ పాస్వర్డ్ చేయలేదు? మీకు CRDA అధికారుల దగ్గర అందరు నెంబర్లు ఉన్నాయి, భూములు తీసుకున్నప్పుడు ఉన్నాయి కదా. వాటికి ఇప్పుడు టెక్నాలజీ ఒకటి వచ్చింది కదా, మెసేజ్ కొట్టచ్చు కదండి. అందరికీ తెలిసిన చిన్న విషయం అంటే మేము గుర్తు రాలేదా? అసలు ఎందుకు CRDA ఏర్పాటు అయింది, ఎవరి సేవల కోసం, ఎందుకు మెసేజ్ కొట్టలేదు అంటే మీకు మా మీద ఎలాంటి కన్సర్న్ లేదండి. బేసిక్గా పర్వాలేదండి బాబు, మీకు కన్సర్న్ ఉన్నా లేకపోయినా మాకు అవసరం ఉంది, మీకు కాళ్ళు పట్టుకు తిరగాల్సిన అవసరం. కాబట్టి దయచేసి మాకు ఓపికగా కూర్చోండి అని చెప్పండి, 100 సార్లు రమ్మని చెప్పి పిలవండి, మేము మొత్తుకుంటాం. మాకు తప్పదు. మీరంటే వీళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు, ట్రాన్స్ఫర్ అయిపోతారు. మేము ఒక 10 కంప్లైంట్లో 100 కంప్లైంట్లో అధికారి మీద రాస్తే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు, వదిలించుకున్నట్టు ఉంది. కానీ ఒక బాధ్యతాయుతంగా లేదు అధికారుల ప్రవర్తన. కానీ మాకు బాధ్యత కాదు, మాకు ఇది బంధం, ఇది మా తరతరాల అనుబంధం. మేము అప్పచెప్పింది దాని నుంచి మేము పొందాల్సిన రిజల్ట్ కూడా అదే. దయచేసి దీన్ని అధికారులు, దానికి తోడు మంత్రివర్గం వాళ్ళు మా ఈ గోడుని ముఖ్యమంత్రి వర్యుల దగ్గర కన్నా తీసుకెళ్ళండి. లేకపోతే మాకు మీ నుంచి అయినా దానికి తగ్గ సమాధానం అంటాం కన్నా మా గోడు వింటాం. మాకు కొంచెం తెలియజేయండి అని మొత్తుకుంటాం.